మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళపక్షం తిథి పంచమి ఉదయం 7:52 షష్ఠి తెల్లవారుజామున 5:30 వరకు నక్షత్రం అశ్విని సాయంత్రం 6:06 వరకు తదుపరి భరణి వజ్రం మధ్యాహ్నం 2:24 నుంచి 3:52 మళ్ళీ తెల్లవారుజామున 3:09 నుంచి 4:40 దుర్ముహూర్తం ఉదయం 6:03 నుంచి 7:43 అమృత గడియలు ఉదయం 11:26 నుంచి 12:55 రావుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు సూర్యోదయం ఉదయం 6:03 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే యుద్ధానికి ముగింపు పలకండి అంటూ ఇంకెంత మాత్రము సమయం వృధా చేయొద్దు. రష్యా ఉక్రెయిన్లకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కూర్చొని మాట్లాడుకోవాలని హితవు చేశారు. శాంతి యత్నాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధమని ఉద్ఘాటన జెలెన్స్కీతో విస్తృత స్థాయిలో మోదీ చర్చలు ఉక్రెయిన్లో ముగిసిన సుడిగాలి పర్యటన అనే అంశాన్ని ఇచ్చారు. అచ్చంగా జిరాఫీలా అకస్మాత్తుగా చూస్తే జిరాఫీలా కనిపిస్తున్న ఈ చిత్రం ఒక పెయింటింగ్ జంతువుల బొమ్మలను చెత్తపై వేస్తూ ట్రీ ఆర్ట్ పేరుతో పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఓయూ లైబ్రరీలో పనిచేస్తున్న పర్యావరణ ప్రేమికుడు వెంకన్న చెట్లను పరిరక్షించాలనే ఆలోచనతో ఆయన వేస్తున్న ట్రీ ఆర్ట్ పెయింటింగ్ వీక్షకులను విశ్లేషంగా ఆకట్టుకుంటుంది. జిరాఫీ పెయింటింగ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. విద్యార్థులు సందర్శకులు ఈ ట్రీ ఆర్ట్ చెట్టు చుట్టూ చేరి సంతోషం వ్యక్తం చేస్తున్నారట. నిల్వ చేసిన వారి పంట పండుతుంది అంటూ మరో అంశాన్ని ఈనాలో ఇచ్చారు. డిమాండ్ పెరగడంతో అధిక ధరలు వ్యవసాయ మార్కెట్లలో అన్ని ఉత్పత్తులకు మద్దతు కన్నా అధికంగా లభిస్తుందట. వేరుశెనగ 5,800, పసుపు 12,225, మిర్చి 18,000, కందులు 11,000, పత్తి 9,000, జొన్న 2,640, వరి 2,500. ఇలా రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట తదితర ప్రధాన మార్కెట్ యార్డులలో పంట ఉత్పత్తులకు ప్రస్తుతం లభిస్తున్న ధరలు ఇవి అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. రాష్ట్రంలో అన్సీజన్ అయిన పలు పంటల రికార్డ్ స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. పరిమితంగా సరుకులు వస్తుండగా వాటిని డిమాండ్ ఏర్పడి భారీ ధరలతో కొనుగోలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో నవంబర్ నుంచి మే వరకు మార్కెట్లను పంట ఉత్పత్తులు ముంచెత్తుతున్నాయి. రైతులు తమ పంటలను వెంటనే విక్రయించాలని మార్కెట్లకు తరలిస్తున్నారు. యార్లు నిల్వలు ఎక్కువగా ఉండడంతో పాటు రైతులు ఆతృత అవసరాలను పరిగణలోకి తీసుకొని వ్యాపారులు తక్కువ ధరలకే కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో ఈ ఏడాది మే మాసంలో ఖమ్మం, వరంగల్ మార్కెట్లలో మిర్చి రైతులు పలు దాపాలు ఆందోళన చేస్తారు. పత్తి ధర తక్కువగా ఉండడంపై ఆదిలాబాద్లో జొన్న సరైన ధర రాకపోవడంతో మహబూబాబాద్లో కర్షకులు ధర్నాలు నిర్వహించారట. ఆ అంశాన్ని ఇచ్చారు. పదవుల కసరత్తు కొలకి అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. 2-3 రోజుల్లో PCC అధ్యక్షుడు పేరు ఖరారు చేయనున్నారు. అయితే అడ్లూరి లక్ష్మణ్, మహేష్ గౌడ్, బలరాం నాయక్లలో ఒకరికి ఛాన్స్. PCC అయ్యాక మంత్రివర్గ విస్తరణపైన నిర్ణయం తీసుకోనున్నారట. ఢిల్లీ పెద్దలతో రేవంత్ బట్టి ఉత్తమ్ సమాలోచనలు చేస్తున్నారట. PCC నూతన అధ్యక్షుడి నియామకం, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలకి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర నాయకత్వం శుక్రవారం ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమాలోచనలను జరిపింది అనే అంశాన్ని ఇచ్చారు. టీ ఫైబర్కు ₹1779 కోట్ల వడ్డీ లేని రుణం ఇవ్వండి అంటూ స్పోర్ట్స్ వార్సిటీ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయండి కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి వినతులు చేశారు. ఇక వేగంగా ప్రగతి పరుగు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం స్పీడ్ వ్యవస్థ 19 ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సీఎం చొరవతో శ్రీకారం అని చెప్పేసి వార్తిచ్చారు. పొరుగు రాష్ట్రాలకు రేషన్ బియ్యం ఇక్కడ ₹12-15కు కొని అక్కడ ₹23కు విక్రయం చేశారట. నిత్యం వేల క్వింటాలు తరలిస్తున్న డాలర్లు. మహారాష్ట్రలో బియ్యం సేకరణకు ప్రత్యేకంగా దుకాణాలు అనే అంశాన్ని ఇచ్చారు. నదిలోకి దూసుకెళ్లిన బస్సు నేపాల్లో 27 మంది భారతీయులు దుర్మరణం చెందారు. అక్రమ నిర్మాణాలు కూల్తాయనే ఐడ్రాపై బురద. ఒక్క ఇటుక FTLలో ఉన్న నా ఫామ్ హౌస్ మొత్తాన్ని కూల్చేయండి అంటూ కేటీఆర్ అరెస్టులకు మంత్రి పొంగులేటి సవాల్ విసిరారట. పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు. బంపర్ షోలోని చెరువులు ఎలా పూడ్చారో శాటిలైట్ చిత్రాలున్నాయి. భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. బీటెక్ సీట్లకు స్పాట్. CSC సంబంధిత సీట్లు మిగిలేలా యాజమాన్యాల ఊహం. సైడ్లింగ్ తర్వాత వాటిని అమ్ముకునేందుకు ప్రణాళిక. ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ అప్రమత్తమైందట.
ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సీట్ల అమ్మకాలను కొంతవరకైనా అడ్డుకోవాలని విద్యాశాఖ ఆలోచిస్తుండగా కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల విక్రయదంతా సజావుగా సాగేలా సరికొత్త ఎత్తులు వేశాయట. పెద్ద దంపతుల పెద్ద మనసు కష్టార్జితం రూపాయలు 10 లక్షల అనాథాశ్రమానికి ఆకాశాన్ని మించి ప్రయోగాలే లక్ష్యం. ఎన్ఆర్ఎస్సి మాజీ డైరెక్టర్ డాక్టర్ వైవిఎన్ కృష్ణమూర్తి జేఎన్టీయూలో నేషనల్ స్పేస్ డే 2024 ఆంక్షనిచ్చారు. 27 మందితో ఉద్యోగుల ఐకాసా స్టీరింగ్ కమిటీ సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలంటూ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రుణ యాప్ మోసాల కేసులో ఈడీ అభియోగ పత్రం అంశాలను ఇచ్చారు. అక్రమ నిర్మాణాలు కూల్తాయనే హైడ్రాపై బురద. మీనా మిస్ ఇండియా పోటీలకు ప్రకృతి భవ్యారెడ్డి ఎంపిక. రుణమాఫీ సొమ్ము రైతులకు అందేలా చూడాలి. రూపాయలు 18,000 కోట్లలో రూపాయలు 10,400 కోట్ల అన్నదాతలకు ఆదాయం అందాయి అని చెప్పేసి మంత్రి తుమ్మల తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలి. అన్ని శాఖల మధ్య సమన్వయంతోనే ఇది సాధ్యమవుతుందంటూ ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో మంత్రి పొన్నం తెలిపారు. సివిల్ సూట్లను విచారించే పరిధి కలెక్టర్లదే. ఐటీడీఏ పీఓలకు ఆ బాధ్యతలు అప్పగించడం చట్ట విరుద్ధం. పెండింగ్ సూట్లను కలెక్టర్లకు బదిలీ చేయాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో వివాదంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ అమలుకు చొరవ చూపండి మంత్రులకు మందకృష్ణ వినతి చేశారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఈ ఇద్దరిలో ఎవరో అంటూ పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ మధ్యాష్కిలలో ఒకరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన తర్వాయి ఢిల్లీలో ఖార్గే రాహుల్ కేసీతో సీఎం రేవంత్ సహా రాష్ట్ర ముఖ్య నేతలు భేటీ కానున్నారు. సుమారు 2 గంటల పాటు చర్చలు. మహేష్ కుమార్ గౌడ్ మధ్యాష్కి గౌడ్ల ఎంపికపై చర్చ. నిర్ణయాధికారం తమకు వదిలేయాలన్న అధిష్టానం. పీసీసీ అధ్యక్షుడి ప్రకటన తర్వాతే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందట. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని బీసీ వర్గం వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. శాంతి సుస్థిరతకు చర్చలే మార్గం. ఉక్రెయిన్ రష్యా కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. సంఘర్షణకు సాధ్యమైనంత త్వరగా తెరదించాలి. ప్రధాని మోదీ విజ్ఞప్తి. ఉక్రెయిన్లో పర్యటన. అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ. భారత్ ఉక్రెయిన్ మధ్య సంబంధాలు ద్వైపాక్షిక అంశాలపై చర్చ. భారత్ అందించిన మానవతా సాయానికి జెలెన్స్కీతో కృతజ్ఞతలు అని చెప్పేసి వార్తిచ్చారు. హింసల కొలిమిలో 10 ఏళ్లు 9 ఏళ్లు నాగ్పూర్ జైల్లోని అడా సెల్లోనే ఉంచారు. మీట్ ది ప్రెస్లో ప్రొఫెసర్ సాయిబాబా మాట్లాడారు. కొత్త టేప్తో నా ఇంటికి రండి అంటూ ప్రధాన ప్రతిపక్షానికి మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. ఎంతమంది వెళ్తారో వెళ్ళి కొల్చుకోండి. డేట్ ఎప్పుడో చెప్పండి. ఎన్ని ప్రొకేనలు కావాలంటే అన్ని పెట్టుకుని అధికారులు రెడీగా ఉంటారు. హిమాయత్ సాగర్ బంపర్ షోలో ఉన్న FTL పరిధిలో ఉన్న కూల్చుకోండి. హైడ్రా అధికారిని ఆదేశిస్తున్నానన్న మంత్రి. చేతకాని సన్యాసి సీఎం రేవంత్ అంటూ ఎక్కడ కూడా చాలన్న రుణమాఫీ కాలేదంటూ రుణమాఫీపై ఏ ఊరికి వెళ్ళి అడుగుదామో చెప్పు. ప్రజల్లోకి పోయి సమాధానం చెప్పలేని దద్దమ్మ నువ్వు. సీఎం రేవంత్ పై ధ్వజమెత్తారు కేటీఆర్. అలాగే వచ్చేదెవరు వెళ్లేదెవరు. గోవా ముంబై బెంగళూరు ప్రయాణికులపై కన్ను. రాజధానిలో దొరుకుతున్న సింథటిక్ డ్రగ్స్లో దాదాపు 98% గోవా ముంబై బెంగళూరు నుంచే వస్తున్నాయి. కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్, MDMA, LSD వంటి సింథటిక్ డ్రగ్స్కు ఆ 3 నగరాలే అడ్డగా ఉన్నాయి. వివిధ రకాలైన వీసాలపై దేశంలోకి ప్రవేశించి ఆయా ప్రాంతాల్లో స్థిరపడిన నైజీరియన్లే ఈ దందా చేస్తూ ప్రధాన సప్లయర్స్గా మారిపోయారట. 40% పెళ్లైన 5 ఏళ్లలోపే కలహాలతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్న జంటలు. వీటిలో 63% వరకు మద్యమే కారణం అంటున్నారు. కాపురాల్లో మద్యం చిచ్చు. రాష్ట్రంలో ఏటేటా పెరిగిపోతున్న గృహహింస కేసులు. అనుమానపు పెనుభూతంతోనూ పెరుగుతున్న కేసులు. 2023లో 9,447 కేసులు నమోదు. సిడి, ఈడబ్ల్యూ కౌన్సిలింగ్ సెంటర్ల సహకారంతో తిరిగి కలుస్తున్న జంటలు అనే అంశాన్ని ఇచ్చారు. స్వంతగానే దక్షిణ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగాన్ని స్వంతంగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అలైన్మెంట్ రూపొందించడం సహా భూసేకరణ, రోడ్డు నిర్మాణం అంతా స్వంతంగానే చేపట్టే దానిపై కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించినట్లు తెలుస్తుంది.
ఉద్యోగుల ఉమ్మడి కార్యాచరణ. రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఉమ్మడి కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ చెప్పారు. ఉద్యోగులంతా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలరేనని, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. ఈ అంశంపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని వివరించారట. వ్యవసాయ సహకార బదిలీలో చేతివాటం. డిమాండ్ బట్టి రూపాయలు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేస్తున్నారట. ఓ కీలక ప్రజాప్రతినిధి ఓఎస్టీ నిర్వాహకం వ్యవసాయ శాఖలో 40, సహకార శాఖలో 20 బదిలీలు అక్రమాలు జరిగాయట. ఉద్యోగుల ఫిర్యాదుల వ్యవసాయ కమిషనరేట్లో ఆందోళనలు చేశారట. డిస్లొకేటెడ్ టీచర్లకు వార్నింగ్. సొసైటీ కార్యాలయంలో చేపట్టిన ఆందోళనపై ఎస్సీ గురుకుల సొసైటీ ఆగ్రహం వ్యక్తం చేసిందట. 142 మంది ఉద్యోగులకు లిఖితపూర్వకంగా హెచ్చరికలు జారీ చేశారట. బాలికపై సామూహిక అత్యాచారం. అస్సాంలో దారుణం జరిగింది. నాగౌ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై 3 వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారట. కులంపేట వేధిస్తేనే ఆ కేసు. ప్రత్యేకించి కులంపేట వేధించేటప్పుడు మాత్రమే ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ వస్తే వినాశనమే. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ను ఏమాత్రం సీరియస్నెస్ లేని వ్యక్తిగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమల్ హారిస్ అభివర్ణించారట. నేపాల్లో ఘోర ప్రమాదం. నేపాల్లో మార్స్ అంగడి నదిలో బస్సు పడిపోయిన ఘటనలో మహారాష్ట్రకు చెందిన 18 మంది చనిపోగా 16 మంది గాయపడ్డారట. ఓవరాల్ టీం విజేత భారత్. ప్రపంచ అండర్-17 రెజ్లింగ్ టోర్నీలో భారత్ జట్టుకు టాప్ ర్యాంక్ లభించింది. అనిల్ అంబానీకి సెబీ షాక్. సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం అనే అంశాన్ని ఇచ్చారు. రాజ్ భవన్ పాఠశాల సందర్శించిన గవర్నర్. హైదరాబాద్లో జెనోమిక్ వెల్నెస్ క్లినిక్ భూమి కేటాయించిన అప్పటి సీఎం వైఎస్. అక్టోబర్ 3న సీఎం రేవంత్తో శంకుస్థాపన. రేవంత్తో భేటీ అయిన వైద్యులు, శాస్త్రవేత్తల బృందం. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ డిగ్రీ పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్. ఈ నెల 31 వరకు దరఖాస్తులకు అవకాశం. నేడు ఇంజనీరింగ్ స్లైడింగ్ సీట్ల కేటాయింపు. నేడు మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్. కవితకు ఐబీపీ. తిహార్ జైలు రక్తపోటుతో బాధపడుతున్న ఎమ్మెల్సీ. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్. నిర్మలలో బీజేపీ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. తప్ప తాగి ప్రసాదం చేయడానికి వచ్చి రాజన్న ఆలయంలో అపచారం. మద్యం తాగి వచ్చిన వంట బ్రాహ్మణుడు వేరే బ్రాహ్మణుడితో నైవేద్యం సిద్ధం చేయించిన అధికారులు అడావిడిగా చేయడంతో ఉడకని నైవేద్యం సమర్పించారు అనే అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకుంటే ఇంటింటికి ఇంటర్నెట్ 300కి 93 లక్షల కుటుంబాలకు ఇవ్వాలనుకుంటున్నాం. అందులోని కేబుల్ టీవీ, పిల్లలకు బడిపాఠాలు. ఈ పథకానికి వడ్డీ లేకుండా రూపాయలు 1,179 కోట్లు ఇవ్వండి. కేంద్ర మంత్రి సింధియాతో భేటీలో సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. క్రీడా వార్సిటీకి ఆర్థిక సాయం చేయండి. క్రీడా సంస్థల ఆధునీకరణ, డిపిఆర్లు ఆమోదించండి. ప్రతిష్టాత్మకంగా క్రీడా పోటీల నిర్వహణ అవకాశం ఇవ్వండి. కేంద్ర క్రీడా మంత్రి మాండవియాను కోరిన సీఎం రేవంత్తో పాటు భేటీలో మంత్రులు బట్టి జూపల్. నేడు రేపు పీసీసీకి కొత్త అధినేత. రాష్ట్ర అగ్రనేతలకు వెల్లడించిన పార్టీ అధిష్టానం. మంత్రివర్గ జాబితాపై కూడా వారితో కసరత్తు. వేరువేరుగా కలిసి కట్టుగా అభిప్రాయాలు సేకరణ. స్నేహితుడిలా తోడ్పడతా అంటూ రష్యాతో చర్చలకు నా వంతుగా సహకరిస్తా. మాది తటస్థ వైఖరి కాదు, శాంతి పక్షం. సమయం వృధా చేయొద్దు, మాట్లాడుకోండి. జెలెన్స్కీ భారత్కి రండి. మోదీ ఆహ్వానం. సాగు, ఆరోగ్యం, సాయంపై ఒప్పందాలు. అమర్ల స్మారకం వద్ద జెలెన్స్కీతో అలింగనం. యుద్ధ అంతానికి ఆశారేఖ యుఎస్. అప్పుడు పుతిన్తో, ఇప్పుడు జెలెన్స్కీతో మోదీ అలింగనం. విమర్శలకు చెక్. గర్భస్రావాల గుట్టు రట్టు అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. ప్రపంచంలోనే తొలిసారి కొత్త జన్యు వ్యాధిని గుర్తించిన నిమ్స్ సిడిఎఫ్డి పరిశోధకులు. సెర్ఫిన్ A11 జన్యు ఉత్పరివర్తనంతో పెరుగుతున్న అబార్షన్ ముప్పు. శిశువు జన్మించిన కొద్ది రోజులకే చనిపోయే ప్రమాదం ఉందట. స్పీడ్ 19 స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ. మూసీ రివర్ ఫ్రంట్ సహా 19 ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పనులు వేగంగా పూర్తయ్యేలా స్వయంగా ముఖ్యమంత్రి చొరవ చూపుతున్నారు. అనిల్ అంబానీపై సెబీ వేటు. నిధుల మళ్లింపు అంశంలో రూపాయలు 25 కోట్లు జరిమానా. 5 ఏళ్లు మార్కెట్లో పాల్గొనకుండా నిషేధం. రిలయన్స్ గ్రూప్ షేర్లు డమల్ అంటూ అవార్డు తెచ్చారు.
గొల్లెం లేని తలుపు అయినా దారుణం. కోలకత్తా అత్యాచారం కేసులో కొత్త వివరాలు. హాల్ తలుపు బోల్ట్ గతంలోనే విరిగింది. దారుణం జరుగుతుంటే బయట కాపలా కాశారా? ఆక్రందనలు ఎవరికి వినిపించలేదా? పరిశీలిస్తున్న సిబిఐ 2 వారాలు జ్యుడిషియల్ కస్టడీకి నిందితుడట. టేప్ తెచ్చుకొని కొల్చుకోండి. చెరువు బంపర్ జోన్లు నా ఇల్లు ఉంటే కూల్చండి. కేటీఆర్కు సవాల్ విసిరారు. రూపాయలు 2 లక్షలు దాటిన రుణాలు మాఫీ తేదీ త్వరలో ప్రకటిస్తాం. దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ రెవెన్యూ చట్టం. సీఎం చేతుల మీదుగా జేఎన్జే హౌసింగ్ సొసైటీకి స్థలం. విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైడ్రా అలజడి గత 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాలకు హైడ్రాను విస్తరించే యోచనలో ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో జీవో రద్దుతో ఆ గ్రామాల్లో భూములకు రెక్కలు నిర్మాణాలు. హైడ్రా పరిధిలోకి వస్తే తిరిగి పాత నిబంధనలు వస్తాయని ఆందోళనలో ప్రజలు. స్థానిక ఎన్నికల్లో ఇది తమకు నష్టం కలిగిస్తుందంటున్న కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో 45 గ్రామాలు విలీనం ప్రతిపాదన వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు పలువురు. సుదిల్ల నిర్మాణ స్థలాన్ని పరిశీలించలేదు అంటూ మరో అంశాన్నిచ్చారు. కాళేశ్వరం సిఈ ఇచ్చిన సమాచారం ఆధారంగానే డిజైన్లు, ఎన్ఐటి నివేదికతో షీట్ ఫైల్స్ బదులు సీకెంట్ ఫైల్స్ వినియోగం. కాళేశ్వరం కమిషన్కు తెలిపిన మాజీ ఎస్సీ అబ్దుల్ ఫజల్ అంటూ అవార్డిచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రేవంత్ రాజకీయ హైడ్రామా, ఇందులో తప్పేమిటి అంటూ అవార్డిచ్చారు. హైడ్రా అంతా మా ఇష్టం, హిమాయత్ సాగర్ వీటిని కూల్చే దమ్ముందా అని చెప్పేసి ఇది రాష్ట్ర మంత్రి కాంగ్రెస్ ముఖ్య నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి హిమాయత్ సాగర్ జలాశయం సమీపంలో ఉన్న విశాలమైన ఫామ్ హౌస్ అని చెప్పేసి వార్తిచ్చారు. హైడ్రా పరిధి కూల్చివేతలపై ఎన్నెన్నో సందేహాలు. అసలు జంట జలాశయాలు ఎఫ్టీఎల్పై స్పష్టత ఉందా? జలమండలి చిత్రపటాలోని 2 రెక్కలు ఎందుకు? అద్దురాలలో ఉన్నవెన్ని? జల సమాధులు అయినవెన్ని? జలాశయాల్ని పర్యవేక్షించి జలమండలి ఏం చేస్తున్నది? ఎఫ్టీఎల్ సంగతి సరే, మరి బంపర్ జోన్ను కాపాడేదెవరు? కొన్నిటిని వదిలి కొన్నిటినే కొట్టి ఇది హైడ్రా పని, తన పరిధిలో లేని 3 గ్రామాల్లోనూ కూల్చుడు అనే అంశాన్ని ఇచ్చారు. దాడి చేస్తే తిప్పికొడదాం, శాంతియుత పద్ధతిలోనే మా పోరాటం, ఓపికను చేతగానితనంగా భావించొద్దు, రైతుకు జవాబు చెప్పాలని దద్దమ్మ రేవంత్ అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడారు. ఆ అంశాన్ని ఇచ్చారు. 2 లక్షల పైన రుణాలకు కట్ అప్డేట్ అని చెప్పేసి పొంగులటి తెలిపారు. ఇవి 27 మంది భారతీయులు దుర్మరణం చెందారు. నేపాల్లోని నదిలోకి దూసుకెళ్లిన యాత్రికుల బస్సు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం.
పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకుంటే పుస్తక పఠనం మెరుగైన ఫలితం అని చెప్పేసి వార్తిచ్చారు. బడుల్లో రీడింగ్ కార్నర్లు ఇళ్లల్లోనూ ఏర్పాటు చేయాలని విద్యాశాఖ సూచిస్తుందట. కరోనా సమయంలో నిర్వహించిన ఆన్లైన్ తరగతులతో విద్యార్థులకు పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గి చరవాణి కంప్యూటర్ల వీక్షణ పెరిగింది. అతి వినియోగంతో కంటి రుగ్మతులతో పాటు ఇతర సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి ఆ అంశాలను ఇచ్చారు. చిరుతలతో చింత. అటవీ ప్రాంతాల్లో సంచరించాల్సిన చిరుతపులులు జనవాసాల్లోకి రావడం కలకలం రేపుతుంది. కారణాలు ఏవైనా చిరుతలు బయటకు వస్తూ పశువులు మనుషులపై దాడికి దిగుతున్నాయి. చిరుతల సంఖ్య పెరగడంతో అడవిని ఆనుకొని ఉన్న ప్రాంతాలకు వస్తున్నట్టు తెలుస్తోంది. అటవీ శాఖ అధికారులు నిఘా పెంచి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ప్రకృతి సోయగం టానకలం శివార్లో కనుచూపు మేర పొలాలు. నిజామాబాద్ శివార్లోని అశోక్ సాగర్, అలీసాగర్ వద్ద ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. 30% రైతులకే రుణమాఫీ. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 30% మందికే రైతులకి రుణమాఫీ చేశారని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారట. ఇన్ఛార్జ్ డీసీఎస్ఓ బాధ్యతలు స్వీకరణ. ఇన్ఛార్జ్ జిల్లా పౌర సరఫరాల అధికారి అరవింద్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నేడు చలో ఆర్మూర్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తలపెట్టిన చలో ఆర్మూర్ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాస్తా రోకోకు అనుమతి లేదు. చలో ఆర్మూర్ కార్యక్రమం పేరుతో నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల రైతుల భరోసా భాజపా నాయకులు తలపెట్టిన రాస్తా రోకోకు ప్రజలు శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి లేదని సిపి కల్మేశ్వర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యుల రక్షణపై ఆరా. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శుక్రవారం అదనపు పాలనాధికారి అంకిత్, ఏసీపీ రాజ వెంకటరెడ్డి, అదనపు డీసీపీ కోటేశ్వరరావు తనిఖీ చేశారట.
నిధుల రికవరీకి ఆదేశం. మీ పనితీరు మార్చుకోండి. కింది స్థాయి సిబ్బంది ఎలా పనిచేస్తున్నారో పరిశీలించండి. మహిళా సంఘాలకు ఇచ్చే నిధులు పక్కదారి పట్టకుండా చూడండి అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. కష్టపడి పనిచేయాలి. విద్యుత్ శాఖ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తూ జిల్లాను కంపెనీలో మొదటి స్థానంలో నిలిపేలా చూడాలని ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ అశోక్ తెలిపారట. బిల్లుల విడుదల. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన 2024-25 విద్యా సంవత్సరంలో జూలై మాసానికి 1 నుంచి 8వ తరగతుల వంట సరుకులకు రూపాయలు 62.98 లక్షలు, కార్మికుల గౌరవ వేతనం రూపాయలు 1000 చొప్పున రూపాయలు 20.44 లక్షల బడ్జెట్ విడుదల చేసినట్లు డిఓ దుర్గాప్రసాద్ శుక్రవారం చెప్పారట. అందరి గ్యాస్ రాయితీ మహాలక్ష్మి పథకానికి వర్తించని ఐచికం. జిల్లా కేంద్రంలోని నాగరం రోడ్ శ్రీనివాస్ నగర్ కాలనీలో అంటూ ఆ వివరాలు ఇచ్చారు. సేవ చేస్తూ ముందుకు సాగుతూ ఉత్తమ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లుగా గిరిరాజ్ విద్యార్థులు నకిలీ ప్రకటనలతో ముంచేస్తున్నారు. తక్కువ ధరల పేరుతో కొత్త మోసాలు. 16 వరకు దరఖాస్తుకు అవకాశం. 30న ఉద్యోగ మేళా. ఆచార్య చంద్రశేఖర్కు సైన్స్ అవార్డు లభించింది. డిఎల్ఈడి పరీక్షలు షెడ్యూల్. ఇళ్ల పంపిణీ ఇంకెప్పుడు. లబ్ధిదారుల ఎదురుచూపులు. ఉత్తర్వులు రద్దు చేయాలి. ఉపాధ్యాయ సంఘాల భవనాలకు కేటాయించిన నిధులకు సంబంధించిన ఉత్తర్వులను రద్దు చేయాలని భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి విఠల్ డిమాండ్ చేశారు. నేడు జిల్లా స్థాయి యోగా పోటీలు. కామారెడ్డి జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం 5వ జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘ జిల్లా అధ్యక్షుడు యోగ రామ్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 20న నిధి ఆప్కే నిఖత్. నిధి ఆప్కే నిఖత్ 2.0 మీ ఇంటి వద్దకే ఈపీఎస్ఓ కార్యక్రమాన్ని ఈ నెల 21న నిర్వహిస్తున్నట్లు ప్రావిడెంట్ ఫండ్ నిజామాబాద్ ప్రాంతీయ కమిషనర్ గణేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారట. అటవీ భూమి చదును ట్రాక్టర్లు జప్తు. సిపిఎస్ రద్దుకు డిమాండ్. క్షేత్రస్థాయిలో తనిఖీ అంటూ వార్తించారు. కొడుకును చంపిన తండ్రికి 10 ఏళ్లు జైలు శిక్ష. కొడుకును చంపిన తండ్రికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూపాయలు 2000 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి కుచల సుంత శుక్రవారం తీర్పునిచ్చారట. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే ఎవరి వాటా ఎంత? మున్సిపల్ కార్పొరేషన్లో ముడుపుల మాయ. ఓ కమర్షియల్ కాంప్లెక్స్కు భారీ మొత్తంలో ఫీజు తగ్గింపు. రూపాయలు 2.51 కోట్ల ఫీజును రూపాయలు 95 లక్షలకు తగ్గించిన వైనం. ప్రభుత్వానికి రూపాయలు 1,55,59,375 ఎగనం. ఖలీల్ వార్డులో నిబంధనలను అతిక్రమించిన ఆసుపత్రి భవన నిర్మాణం. 30న మెగా జాబ్ మేళా. ఎల్జీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ. జిల్లాకు మరోసారి పీసీసీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేరును ఖరారు చేసిన అధిష్టానం. గతంలో జిల్లా నుంచి వరుసగా 2 సార్లు పీసీసీ చీఫ్గా పనిచేసిన డిఎస్. సీఎం రేవంత్ రెడ్డికి రొటేషన్ చక్రవర్తి. నేటి రైతు జేఏసీ ఆందోళనకు సంపూర్ణ మద్దతు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారట. అధికారులకు ప్రశంసా పత్రాలు, దరఖాస్తుల ఆహ్వానం. బాధ్యతలు స్వీకరించిన డీసీఎస్ఓ. ఎండిఎం నిధులు విడుదల. ఆర్మూర్ వేదికగా మరో పోరాటం. షరతులు లేని రుణమాఫీ కోసం నేడు రైతులు చెలో ఆర్మూర్ వేదికగా ఇప్పటికే పలు ఉద్యమాలు. రైతుల సమావేశానికి అనుమతి అంటూ వార్తించారు. అలాగే తప్పిదాలను సరిదిద్దాల్సిందే. ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల సంఘం ఆదేశాలు. కుటుంబంలోని ఓటర్లందరూ ఒకే వార్డులో ఉండాలి అని చెప్తున్నారు. పరిసరాలకు శుభ్రంగా ఉంచుకోవాలి. మున్సిపల్ కమిషనర్ మకరంద్ నగరంలో పర్యటించారు. నేటి చిత్రం కుక్కల బెడద. గాయత్రి నగర్లో గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు. అడవులను నరికితే కఠిన చర్యలు. రిజిస్ట్రేషన్ కేసులో ఎస్హెచ్ఓ చేతివాటం. ప్రమాదకరంగా బావులు. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. దీని పట్ల అధికారులు పట్టించుకోవట్లేదంటున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలంటూ మలేరియా అధికారులు తుకారాం రాథోడ్. సెప్టెంబర్ 18 నుంచి డిఎడ్ సప్లిమెంటరీ పరీక్షలు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. రాష్ట్ర స్థాయి పోటీలకు విజయ విద్యార్థులు ఎంపిక. డైట్ టెండర్ వాయిదా. అలాగే పీఎంపీ నిర్లక్ష్యంతోనే ఒకరు మృతి. అర్ధరాత్రి దొంగలు అల్చిల్. క్రైమ్ కారణాల వార్తలు చూసుకుంటే విద్యుత్ షాక్తో రైతులు మృతి చెందిన ఘటన రాజంపేటలో చోటు చేసుకుంది. ఆటోలో చైన్ స్నాచింగ్. ఉరేసుకొని యువతి ఆత్మహత్య. చోరీ కేసులో నిందితుడు అరెస్ట్. హోమ్ లోన్ సంస్థ కార్యాలయంలో చోరీ. రౌడీ షీటర్పై కేసు నమోదు. బాలుడిపై కుక్కల దాడి చేసిన ఘటన రుద్రూర్. ఇసుక నిల్వలు స్వాధీనం చేసుకున్నారు రుద్రూర్లో. ట్రాక్టర్ పట్టివేత ఇందలవైని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే నేడు చెలో ఆర్మూర్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా. జిల్లాలో రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్. మద్దతు ప్రకటించిన బీజేపీ బీఆర్ఎస్. ధర్నాకు షరతులతో కూడిన అనుమతి. జిల్లాలో రుణమాఫీ కోసం పెరుగుతున్న దరఖాస్తుల సంఖ్య. తప్పిదాలను సంవరించి రుణమాఫీ చేయాలని కోరుతున్నారు రైతులు.
మధ్యాహ్న భోజనం బిల్లులు విడుదల అని చెప్పేసి వార్తిచ్చారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తి అంటూ రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని తప్పుడు ప్రచారం చేశారు అంటూ ఎంపీ అరవింద్ మాట్లాడారట. బాల్కొండలో ఆగని ఆక్రమణలు అంటూ వార్తిచ్చారు. డాక్యుమెంట్ ఒక చోట, నిర్మాణం మరో చోట, దీని పట్ల అధికారులు పట్టించుకోవట్లేదంటున్నారు. స్వయం ఉపాధి శిక్షణ దరఖాస్తులకు నేడే చివరి తేదీ. బీసీ స్టడీ సర్కిల్ సహకారంతో ఎల్జీ ఆఫ్ టెక్నికల్ స్కిల్ అకాడమీ ద్వారా 90 రోజులు నాన్ రెసిడెన్షియల్ స్వయం ఉపాధి కోసం ఉచిత శిక్షణను హైదరాబాద్లో ఇవ్వనున్నారని, ఈ శిక్షణ కోసం జిల్లాకు చెందిన బీసీ అభ్యర్థులు శనివారం సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రావంతి ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యం వికటించి యువకుడు మృతి చెందాడని రాస్తారోకో చేశారు. వైద్యుడితో వాగ్వాదం, ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్. నిలిచిన వాహనాలు పోలీసుల రాకతో ఆందోళన విరమించారు బిక్కనూరు. పోతంగల్లో ఇసుక డంపులు సీజ్ చేశారు. విద్యార్థులకు పుస్తకాలు పంపించేశారు. వెల్పూర్లో రుణమాఫీకి దరఖాస్తులు స్వీకరణ. సార్వజనిక ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా శ్రీకాంత్. ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. బిక్కనూరు మండలంలో జంగంపల్లి గ్రామ శివార్లో గల శ్రీకృష్ణ మందిరం, శ్రీ బ్రహ్మ జ్ఞాన ఆశ్రమంలో సోమవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని శ్రీ బ్రహ్మ జ్ఞాన ట్రస్ట్ చైర్మన్ రంగు హన్మగౌడ్ శుక్రవారం తెలిపారట. బిక్కనూరులో సైన్స్ టాలెంట్ టెస్ట్, విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన నిర్వహించారు. నిరంతరం శ్రమతోనే లక్ష్య సాధన సాధ్యమంటూ నాలేశ్వర్కు చెందిన పర్వతారోహకుడు ఆర్మూర్ మారుతి తెలిపారు. ఆర్మూర్లో విష జ్వరాలు ఆంశాలను ఇచ్చారు. కల్లికోట్లో క్రీడా దుస్తులు అందజేత. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ టీఎస్ న్యాప్ డిఎస్పీ సోమదాన్ తెలిపారు. ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించారు. నగరంలో ఆంశాలను ఇచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ధన్పాల్. నగరపాలక సంస్థ కమిషనర్ సుడిగాలి పర్యటన. బాధిత కుటుంబాన్ని బాధితులను పరామర్శిస్తున్న బీఆర్ఎస్ నాయకులు. అటవీ భూమిని చదును చేసిన 5 ట్రాక్టర్లు సీజ్ చేశారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే హెడ్లైన్స్. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ. మాఫీ కోసం మహాధర్నా. పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం. పాల్గొననున్న 3 నియోజకవర్గాల రైతులు. ధర్నాకు తరలి వెళ్తామని ఊరూరా స్వచ్ఛంద తీర్మానాలు. అనుమతి విషయంలో పోలీసుల ద్వంద్వ వైఖరి. ధర్నాను అడ్డుకునేందుకు సర్కార్ కుటిల యత్నాలు చేస్తుందట. ఆర్మూర్లో నేడు అన్నదాతలు ఆందోళన. మా గోడు వినేదెవరు అంటూ మరో వార్తిచ్చారు. సమయ పాలన పాటించని వ్యవసాయ శాఖ అధికారులు కార్యాలయం వద్ద రైతన్నలు పడిగాపులు కాస్తున్నారట. ప్రశ్నిస్తే బయటకు పొమ్మంటున్నారు, పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు అంటూ ఆ వార్తిచ్చారు. నిధులు లేవు, నీళ్లు రావు అని చెప్పేసి లక్ష్మపూర్ సొసైటీలో బోర్బావి వద్ద బిందెలతో నీటిని తెచ్చుకుంటున్న గ్రామస్తులు. భారీ వర్షం. ఉమ్మడి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలు వీస్తూ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది అనే అంశాన్ని ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తే దాడి చేశారంటూ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేసేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తపై కాంగ్రెస్ కార్యకర్త దాడి చేసిన ఘటన బీర్కూలో శుక్రవారం చోటు చేసుకున్నదట. ఈ అంశాన్ని నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.